వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్ టు ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ కేజీ రమేష్ గారు. వెల్కమ్ సార్. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. వారికి ధన్యవాదాలు, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకరు క్లౌడ్ బర్స్ట్, విదేశీ హస్తం, అవన్నీ పోని. అయ్యా మరి మీరేం చేస్తూ ఉన్నారు? పాలకులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా ప్రజలు. పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ యూ. వాట్ ఈస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ at the start of every season? Is it not the preparedness, the disaster preparedness of the government? So the disaster preparedness of the government, those services are in deficit. విపత్తు నివారణ సేవలు డాష్ డాష్ దాని గురించే విపరీతమైనటువంటి ప్రమాదం, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం, తద్వారా మొత్తం రాష్ట్రం అతలాకుతలం కావడం, విద్యా వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలు మూసివేయడానికి ముఖ్య కారణం పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరి అయిన రీతిలో ముందస్తుగా స్పందించకపోవడమే ఈ విపత్తు నివారణ చర్యలకు ముఖ్య ఉద్దేశమా కాదా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంది, కొత్తగా కాదు కదా. హైదరాబాద్ చూసినాం, మొన్న చూసినాం, అక్కడ చూసినాం, ప్రతి చోట వస్తూ ఉన్నాయి వరదలు. కానీ ఏకాకి ఈసారి ఎక్కువ వచ్చినాయి. ప్రతిసారి అనుకుంటాం ఎక్కువ వస్తున్నాయని. వచ్చినప్పుడల్లా పోవడం, పరామర్శించడం, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అన్ని విపత్తు నివారణ చర్యలకు మేము అన్ని డబ్బులు వెచ్చిస్తామని చెప్పడం, ప్రతి బడ్జెట్లో అవి కనిపించకపోవడం, యథాస్థితి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది, 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు, మరి ఆ ప్రాజెక్టులు ప్రజలకు పనికి రాకుండా పోవడం, కానీ విపత్తు రూపంలో ఈరోజు పెను ప్రమాదమై ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంటే ఇంకా దానిపై రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు? హౌ కెన్ యూ మేక్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ పబ్లిక్ సఫరింగ్ ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ lakhs of public money in the name of projects, announcing at the moment of every disaster that thousands of crores will be spent to see that there will not be any repeat of such failure in disaster management. But what is happening on the ground? Let us hear from our guest. As usual, before I make our guest to speak, some spice to add what people are thinking at the ground level. మన అతిథులను పిలిచే ముందు యథాస్థితిలో ఏం జరుగుతూ ఉంది అక్కడ గోదావరి అంచున కాళేశ్వరం, ఇక్కడ మేము ప్రభుత్వానికో వారికి ఏ రాష్ట్రానికో అగేన్స్ట్ కాదు. ముంబై అదే పరిస్థితి. ముంబైలో ప్రతిసారి ఫ్లడ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? తెలంగాణలో ప్రతిసారి ఎందుకు వస్తూ ఉన్నాయి? చెన్నైలో ఎందుకు వస్తూ ఉన్నాయి? కేరళలో ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు ప్రతిసారి మనం నివారించలేకపోతూ ఉన్నాం? ప్రమాదాన్ని, ప్రాణ నష్టంలో కానీ ఆస్తి నష్టంలో కానీ యథావిధిగా సేవలు కొనసాగించే విధంలో ఎందుకు మనము విఫలమవుతూ ఉన్నాం? వై ఆర్ వి బికమింగ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ హ్యావింగ్ రెగ్యులర్ సర్వీసెస్ గోయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిజాస్టర్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్? We are not against any government, but at the same time, is it not the responsibility of the elected government? Whether it is Telangana, Godavari floods, Krishna, Mumbai, Chennai, Kerala, whichever state you take, Uttarakhand, because last time we have discussed about Uttarakhand and what is happening in the Chardham Yatra and even in the Jammu and Kashmir, Amarnath Yatra too. This is the topic. Let us just play some public opinions before I request our wonderful guest to speak. At the ground level, what is that happening? And let me just show you some videos. So this is the latest video, I think. Yeah. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం 24 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. Advertisement, after the advertisement I think it will come. So just try to bear. I can't adjust all this. Okay. కట్టు బట్టలతో పేరు వస్తుంది సార్. దండం పెడతారు. ముఖ్యమంత్రి
హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నిరంతర న్యూస్ అప్డేట్ కోసం 24 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్ మిస్ అవ్వకండి. బాధ్యతలు నిలబడి అడగాలి. అడిగి మీ సమస్యలు ఏందమ్మా అడిగితే మీకు బాధ అర్థమైంది. మీకు ఏమర్థమైంది సార్? న్యాయం చేయండి సార్. నాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి సార్. గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి డబుల్ బెడ్రూమ్ ప్రజల్ని దండం పెట్టడానికి వచ్చి రోడ్ల మీద మళ్ళీ మీకు ఏమర్థం రోడ్డు మీద వచ్చే బాధలు చూడండి సార్. మీరు రోడ్డు మీద ఏమడగాలి. అడిగి మీ సమస్యలు ఏందమ్మా అడిగితే మీకు బాధ అర్థమైంది సార్. రోడ్డు మీకు ఏమర్థమైంది వచ్చి ప్రజలకు ఏమర్థమైంది సార్? న్యాయం చేయండి సార్. నాకు ఇళ్ల స్థలాలు ప్రజలు సార్. గవర్నమెంట్ మీకు ఏమర్థమైంది? అదే డబుల్ బెడ్రూమ్ దండం పెడుతున్నాం సార్. కేసీఆర్ గారు సార్ మళ్ళీ దండం పెడుతున్నాం సార్. ముఖ్యమంత్రి గారు ప్రజల బాధలు చూడండి సార్. మీరు రోడ్డు అడిగితే ఏమర్థమైంది సార్? మీకు గుట్టు బట్టలతో బయటకు వచ్చారు సార్. ఫామ్ హౌస్ ఉంటే మీకు ఏమర్థమైంది? వచ్చి ప్రజల దగ్గరకు వచ్చారు. పేర్ల మీద పోయి రోడ్ల మీద పోవడం కాదు సార్. ప్రజలుగా అసలు బాధ మీకు ఏందమ్మా, మీ కష్టం ఏందమ్మా అదే అది ముఖ్యమంత్రి చేసే సార్. దండం పెట్ట మళ్ళీ సత్యం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వీఆర్ ట్రయింగ్ టు షో హౌ పీపుల్ ఆర్ సఫరింగ్. యాజ్ వీ టోల్డ్ యూ, వీ హ్యావ్ నో ఎనిమిటీ అగేన్స్ట్ ఎనీవన్, బట్ ది గ్రౌండ్ రిపోర్ట్ వీఆర్ ట్రయింగ్ టు షో. కాళేశ్వరం జలేశ్వరం వరదేశ్వరం అయింది పో. గోదావరి వరద తాకుడు దాకితే లక్ష్మీ పంప్ హౌస్ ఆగమాగం అయ్యింది. లోపట నీళ్లే బయట నీళ్లే. 17 బాహుబలి మూటలు ముందే బంద్ చేసినా మొత్తం మునిగినాయి. నది నడిమిట్ల పంప్ హౌస్ వచ్చినట్టే అయింది అనుకో రాదుండ్రి. ఎంత అని ఇంకా లెక్క కట్టలేదు గాని 1000 కోట్ల నష్టం జరిగిందట. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కన్నపల్లి పంప్ హౌస్ కాడ పరిస్థితి ఇది. మీదికెళ్ళి ఆనలు దంచితే వరదంతా నూక్కొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తితే చిన్నగా వంగుతలేదు గోదావరి. చుట్టుముట్టు చెల్రు కుంటలు వాగులు మత్తడి దుంకుతున్నాయి. ప్రతి ఏడు కిందికెళ్ళి మీదికి నీళ్లు ఎత్తిపోసుకుంటా పోతారు. అటు ఇంకా ఆనలు దంచితే గేట్లు ఎత్తుడు, ఆ నీళ్ళని సముద్రంలో కలుసుడు. నిరుడు కూడా ఇంతే. నది నీళ్ళని ఎత్తిపోయవలసిన మూటలు పంప్ హౌస్ లకు వచ్చిన వరదను ఎత్తిపోయవలసి వచ్చింది. డిజైన్ల మీద డిజైన్లు మార్చినా కట్టిన 1,20,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ గిట్లున్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలము మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళే లాభం పొందారు కానీ ప్రజలు ఎక్కడ కూడా లాభం పొందలేదు. So these are some of the visuals which I wanted to show you, and we'll straight away go to our honorable guest. Yes sir, a spice for today's talk, how people are reacting, and this is a shameful evidence. ప్రతి సంవత్సరం రెడ్ వచ్చే మొదలైనట్టు every year the same we are trying to see, and this time he has gone ahead stating that some foreign forces are responsible for the outburst. Only God knows, because you are an expert. And is Indian Meteorological Department a failure? వాతావరణ శాఖ ఫెయిల్యూరా సార్ చెప్పండి. ఎందుకంటే విదేశీ హస్తం అంటే మరి మీరు ఏం వాతావరణ శాఖ, ఎందుకంటే మీరు ఎక్కడికి పోయినా మాకు తెలిసి ప్రతి కంట్రీ, ఎవ్రీ కంట్రీ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు బికమ్ దేర్ సిటిజన్. బట్ హ్యావింగ్ సచ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ హియర్, హౌ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ ట్రయింగ్ టు సే దేర్ ఈజ్ అ ఫారిన్ కాన్స్పిరసీ ఆన్ ది అవుట్ బస్ట్. ఎస్ సార్ ప్లీజ్. థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్. మీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్. ఈ అకేషన్ లో మనము చింతిస్తూ డిస్కస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉండి, సెన్సర్లు ఉన్నాయి, డేటా ఉంది, అప్డేట్లు వస్తున్నాయి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, IMD నుంచి. తర్వాత మనం మేనేజ్మెంట్, రెస్పాన్స్ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే అక్కడ మాత్రం మనకు చాలా డెఫిషియన్సీస్, ల్యాక్ ఆఫ్ టైమ్లీ యాక్షన్ ఇటువంటివి డెఫినెట్లీ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పర్టికులర్లీ ఈ ఇయర్ చూస్తే జూలై 1 నుంచే యాక్టివ్ స్పెల్ మొదలైందండి. యాక్టివ్ మాన్సూన్ జూన్ లో అంతా కొంచెం వీక్ గా ఉన్నింది ఈ సంవత్సరం మాన్సూన్. జూలై 1 నుంచి యాక్టివ్ ఫేజ్ లోకి వచ్చింది. అప్పటి నుంచే కూడా డెఫినెట్లీ కలర్ కోడెడ్ వార్నింగ్స్ ఇస్తున్నారు. పర్టికులర్లీ తెలంగాణ అయితేనేమి, మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఏరియా అయిన మహారాష్ట్ర అయితేనేమి,
ఛత్తీస్గఢ్, విదర్భ ఆ సెగ్మెంట్ల నుంచి కూడా రెయిన్ఫాల్ ఎక్కడెక్కడ పడుతుంది, తర్వాత ఏ ఇంటెన్సిటీలో పడుతుంది. రెడ్ అయితే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్, ఆరెంజ్ అయితే మీడియం ఇంటెన్సిటీ రెయిన్ఫాల్, ఎల్లో అయితే లో ఇంటెన్సిటీ రెయిన్ఫాల్. సో ఇది కేటగిరీ ఉంది. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కలర్ కోటెడ్ ఫామ్ లో అలర్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేసాము 4-5 సంవత్సరాల ముందు నుంచి. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది రెడ్ అలర్ట్ అంటే హైయెస్ట్ లెవెల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి అని. సో ఇది రివర్ ఫ్లడింగ్ అంటే ఓవర్ నైట్ రాదండి. ఫస్ట్ రెయిన్ఫాల్ అవుతుంది డిఫరెంట్ క్యాచ్మెంట్ ఏరియాస్ లో, సబ్ బేసిన్ క్యాచ్మెంట్స్ లో రెయిన్ఫాల్ వస్తుంది. ఆ రెయిన్ఫాల్ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ముందు రెయిన్ రాలేదు కాబట్టి జూన్ అంతా పడిన రెయిన్ లో సగం సాయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ మాయిశ్చర్ ఆల్సో విల్ అబ్జర్వ్ లాట్ ఆఫ్ రెయిన్. సో సాయిల్ సాచ్యురేట్ అయిన తర్వాత కానీ మీకు రన్ ఆఫ్ స్టార్ట్ కాదనమాట. ఈ మధ్యలో ఎవాపరేషన్ ఉంటుంది, సాయిల్ సాచ్యురేషన్ జరగాలి. ఇదంతా అయిన తర్వాత కానీ మీకు సాయిల్ నుంచి రన్ ఆఫ్ జరగదు. రన్ ఆఫ్ స్లోపును బట్టి ఆ పర్టికులర్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఆ సబ్ రివర్ లోకి వస్తుంది, సబ్ రివర్ నుంచి మెయిన్ రివర్ లైక్ గోదావరిలోకి వస్తుంది. మనకి ఈ విధంగా చూస్తే మహారాష్ట్ర వైపు ఉన్న రివర్సే కాక మనకు ఈసారి మాత్రం విదర్భ నుంచి వెనుగొంగ రివరు, ఛత్తీస్గఢ్ నుంచి ప్రాణహిత రివరు, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచే మానేరు, శబరి, ఈ 4 రివర్స్ ఒక్కటేసారి మహారాష్ట్ర క్యాచ్మెంటే కాకుండా ఈ 4 రివర్ల క్యాచ్మెంట్ లో కూడా హెవీ రెయిన్ఫాల్ సైమల్టేనియస్ గా అయిందండి. దట్ ఈస్ ద పెక్యులియర్ ఫెనామినా ఆఫ్ దిస్ ఇయర్ గోదావరి ఫ్లడింగ్. మహారాష్ట్రలో ఇంత ఇంటెన్సిటీ ఫ్లడింగ్ లేదు. ఎందుకంటే కెన్ యూ రిపీట్ సార్, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారా సార్? ఆ 4 నదులు ఏవి, ఎక్కడ ఎట్లయింది? ఆ 4 నదులు ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఇది కూడా ముందస్తు సమాచారం ఉంది కదా అన్ని ప్రాంతాల్లో? రెయిన్ఫాల్ పడుతుందన్నది మాత్రం ముందస్తు సమాచారం డెఫినెట్ గా ఉందండి. ఎందుకంటే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, హీ ఈస్ అ రెవెన్యూ మినిస్టర్ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ హిజ్ ఓన్ సన్ కల్వకుంట్ల తారక రామారావు గోస్ అరౌండ్ స్టేటింగ్ we are a disaster management state, but there is a prior information to you when it will rain, how much it will rain in all these 4 rivers catchment areas. ముందస్తు సమాచారం వాతావరణ శాఖ ద్వారా ముందే అన్ని రాష్ట్రాలకు, ముఖ్యమంత్రులకు, వారి తనయులు, మంత్రులకు కూడా అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారికి. ఎస్ సార్, ప్లీజ్ ఆ 4 నదులు ఏంటి ఒక్కసారి చెప్పండి. మనకు తెలంగాణలో ఉన్న గోదావరికి 4 వైపుల నుంచి ఉన్న క్యాచ్మెంట్లు, ఒకటి మహారాష్ట్ర సైడ్ నుంచి ఉన్న గోదావరి క్యాచ్మెంట్, సెకండ్ వచ్చేసి వెనుగంగ రివరు విదర్భ నుంచి వస్తుంది ఆ రివర్, తర్వాత ఈ 3వ క్యాచ్మెంట్ మానేరు, ఈ ప్రాణహిత ఛత్తీస్గఢ్ నుంచే, ఇంకా మళ్ళీ ఛత్తీస్గఢ్ నుంచి శబరి కూడా. ఈ విధంగా 4 మెయిన్ క్యాచ్మెంట్లు మన తెలంగాణలో ఉన్న గోదావరికి ఇన్ఫ్లోను తెస్తాయండి. క్యాచ్మెంట్ లో పడ్డ వర్షం సాచురేషన్ అయిన తర్వాత, ఎవాపరేషన్ తర్వాత మిగిలిన వాటరు రన్ ఆఫ్ రూపంలో ఫస్ట్ ప్రాణహిత రివర్కి వస్తుంది, తర్వాత ప్రాణహిత ద్వారా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుందండి. అదేవిధంగా శబరి వాటరు, సీలేరు, మానేరు వాటరు, తర్వాత వెనుగంగ వాటర్ కూడా మనకి గోదావరిలో కలుస్తాయి శ్రీరామ్ సాగర్ ముందు. సో ఇంత 4 వైపుల నుంచి ఒక్కటేసారి హెవీ రెయిన్ వారం 10 రోజులు కంటిన్యూ అయ్యి అంత ఇన్ఫ్లోస్ రావటం వలన నౌ వీఆర్ సీయింగ్ హిస్టారికల్ ఫ్లడ్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ది తెలంగాణ సెగ్మెంట్ ఆఫ్ గోదావరి రివర్ ఛానల్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంత హై వాల్యూమ్ లో ఫ్లడ్ వాటర్ ఒక్కటేసారి రాదు. నార్మల్ ఏమవుతుంది, మహారాష్ట్ర వైపు ఉంటుంది, లేకపోతే సైమల్టేనియస్లీ డిప్రెషన్, లో ప్రెషర్ ఏరియా వస్తే శబరి వైపు ఉంటుందన్నమాట హెవీ రెయిన్. ఈసారి ఏమైంది, సైమల్టేనియస్లీ
ఒక్క సైడ్ క్యాచ్మెంట్ ఉంటే ఓన్లీ చివరి వైపు వాటర్ వస్తుంది, గోదావరి నుంచి రిజర్వాయర్లో నిండిపోతే దెన్ అవుట్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వస్తుంది. సో సైమల్టేనియస్లీ 4 రివర్ సబ్ క్యాచ్మెంట్స్ లో హెవీ రెయిన్ కంటిన్యూస్లీ 10 రోజులు పట్టడం మూలాన ఈ హిస్టారికల్ ఫ్లడ్ సినారియో, అన్మేనేజబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ మనము చూడటం ఈ సంవత్సరం 2022లో జరిగిందండి. సో దానికి ఏంటి, మనం ముందేం చేసాము, మనం ముందు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మహారాష్ట్ర నుంచి తక్కువ వాటర్ వచ్చేది, శ్రీరామ్ సాగర్ నిండితే కాదు మన ఎక్స్పీరియన్స్ ప్రకారం ముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూస్తే. అందుకనే మనకి వెనుగంగ నుంచి ప్రాణహిత నుంచి వాటర్ వస్తుంది, అందుకనే మనం అడిషనల్ స్టోరేజ్ కెపాసిటీ చేసుకోవాలి, అందుకని ప్రాణహిత చేయాలా అని ఆలోచించి మనం అడిషనల్ స్టోరేజ్ కోసం రిజర్వాయర్ కట్టమో లిఫ్ట్ ఇరిగేషన్ అన్నో ఏదో చేసి అడిషనల్ స్టోరేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఎక్స్ట్రా వాటర్ వస్తున్నది ప్రాణహిత నుంచి. మహారాష్ట్ర నుంచి వాళ్ళకి రిజర్వాయర్ నిండితే తప్ప రాదు. ఈసారి ఏమైంది, సైమల్టేనియస్లీ అన్ని చోట్ల హెవీ రెయిన్స్ రావడంతో వాళ్ళ రిజర్వాయర్ నిండిపోయాయి, అక్కడి నుంచి కూడా అవుట్ ఫ్లో వచ్చింది. సో ఇక్కడ విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా రావడంతో అన్ని వైపులా ఒకటేసారి ఇనండేషన్ ఫ్లడింగ్ సినారియో వచ్చేసింది. సో దాని మూలన ఇట్ ఈస్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కాల్ ఇట్. హిస్టారికల్లీ 4 మెయిన్ క్యాచ్మెంట్ల నుంచి వాటర్ రావటం అనేది అట్లీస్ట్ నాకు జ్ఞాపకం ఉన్న 3 decades లో సైమల్టేనియస్లీ జరగలేదు. బట్ ఇటువంటి స్థితి డెవలప్ అవుతోంది. 4 చోట్ల నుంచి హెవీ రెయిన్ వస్తుంది, 4 చోట్ల నుంచి గోదావరిలో ఇన్ఫ్లో వస్తుంది అని అంచనా వేయటంలో మాత్రం అంచనా వేయటానికి కావాల్సిన సమాచారం IMD నుంచి కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కావచ్చు, క్లియర్లీ ఉంది. అది కూడా ప్రెస్ లో కూడా ఉంది. మన హెవీ రెయిన్స్ వాటి నుంచి చూసాము మనము. అన్ని ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. ఫస్ట్ కడెం రిజర్వాయర్ లో పెరుగుతోంది, అక్కడి నుంచి ఓవర్ఫ్లో అయ్యి శ్రీరామ్ సాగర్ కి ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇవన్నీ రోజు టీవీలో కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇన్ని లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది, ఇన్ని లక్షల క్యూసెక్లు డౌన్ స్ట్రీమ్ లో రిలీజ్ చేస్తున్నాము, ఇవన్నీ చెప్తున్నారు. సో అవన్నీ చెప్పినా సరే మనకు ఇంత మ్యాగ్నిట్యూడ్ లో వస్తుంది అన్న దాన్ని మేనేజ్ చేయడానికి ఇట్ షుడ్ హావ్ బీన్ హిస్టారికల్ ఈవెంట్ మేనేజ్ చేయడానికి హిస్టారికల్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్, అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ మనకు ఉండవలసిన అవసరం ఉండేది. సో ఆ విధంగా చూస్తే మనం డెఫినెట్లీ అన్ప్రెసిడెంటెడ్ ప్రిపేర్డ్నెస్, ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్డ్నెస్ ఈ సినారియోని హ్యాండిల్ చేయడానికి ఆ ప్రిపేర్డ్నెస్ డెఫినెట్లీ కనిపించలేదు. సో ఇప్పుడు వారు అన్నట్టు ఈ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, తయారీ. ఇప్పుడు ఎటువంటిదైనా రావడానికి విపత్తు అన్న తర్వాత విపత్తు ఏ రూపంలోనే ఉండొచ్చు, అనుకున్న రూపంలో ఉండదు కదా సార్. విపత్తు ఏ రూపంలోనే ఉండొచ్చు. డిజాస్టర్ మే బీ ఎనీ ఫార్మ్ ఆర్ మెనీ ఫార్మ్స్, బట్ ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ ప్రెడిక్టెడ్ నౌ. యాజ్ యు ఆర్ స్టేటింగ్ ఇట్ వెరీ క్లియర్లీ ఆన్ లైవ్ షో, దిస్ హ్యాస్ బీన్ ప్రెడిక్టెడ్ బై IMD అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ టు. ఐ రైట్ సార్? వాతావరణ శాఖ మళ్ళా కేంద్ర నీటిపారుదల కమిషన్ ఏదైతే ఉందో శాఖ, వాళ్ళు ఖచ్చితంగా ముందస్తు సమాచారం ఇచ్చారు. అన్ని వార్తల్లో కూడా వస్తూ ఉంది. ఇది కరెక్టేనా సార్? అవునండి, అవును. ఎకాయకి ఒకటేసారి బడి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రాలేదు కదా సార్ వరద, అట్లా రాదు కదా నదుల్లో. కానీ 4 మెయిన్ క్యాచ్మెంట్ల నుంచి ఒకటేసారి రావటం అన్నది అడితే హిస్టారికల్ ఈవెంట్. కేసీఆర్ గారు, అది కూడా అందుకు చెప్తున్నాం, కేసీఆర్ గారు ఇది ఒక చరిత్ర. ఎందుకంటే 4 చోట్ల నుంచి ఒకటేసారి రావడం అనేది చరిత్ర. ఇది వాస్తవం. కానీ ముందస్తు సమాచారం లేదు, మాకు తెలియదు. ఎందుకంటే విపత్తు నివారణ శాఖ కూడా మీరే, బీయింగ్ రెవెన్యూ మినిస్టర్, యు ఆర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అలాంగ్ విత్ KTR గారు. నో అదర్ మినిస్టర్ ఫంక్షన్స్ and chief secretary, he is supposed to take the call, including district collectors. When you have sufficient information, it is a historical fact that all of a sudden in all 4 catchment areas heavy rainfall led to Godavari flooding. This is historical in Telangana. This is the main reason. No one can take this away. Am I right, sir? Yes. This is the historical fact. But what should you have been doing? And that is why I am questioning. Will it happen in just hours time? ఇది గంటల్లో వ్యవధిలో అవుతుందా?
గోదావరి పర్టికులర్లీ శబరి వైపు నుంచి వచ్చిన వాటర్, భద్రాచలంలో వచ్చిన వాటర్ ఇంక్రీజు 6 రోజుల్లో గ్రాడ్యువల్లీ పెరుగుతూ వచ్చిందండి. 6 రోజుల్లో 6 days 6 రోజులు గ్రాడ్యువల్లీ పెరిగింది. రిపోర్ట్స్ కూడా టీవీలో కూడా చూపిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది, రాత్రి ఇక్కడ వరకు వస్తుంది, బ్రిడ్జ్ మీద రాకపోకలు స్తంభింపజేసాము, ఇవన్నీ గ్రాడ్యువల్లీ స్టెప్స్ ఆర్ టేకన్. ఇట్ ఈస్ నాట్ అన్యాంటిసిపేటెడ్, ఇట్ ఈస్ అన్ యాంటిసిపేటెడ్ event. So this is anticipated event. Now who should be at fault? Cloud burst and all, you are trying to reason it. So that is Godavari at Bhadrachalam. శబరిలో వర్షం పడుతుంది, రోజింత పెరుగుతున్నప్పుడు దాని అర్థం ఏంది? వర్షం అక్కడ పడుతూ ఉంది, ఇక్కడ నీటి మట్టం పెరుగుతూ ఉంది. దానికి మనం చేయాల్సినవి ఏంటివి? ఇది గోదావరి, ఇది భద్రాచలం. ఇంకా సార్ ఈ పెన్ గంగా తర్వాత ఈ ప్రాణహిత అది ఏ విధంగా, అది కూడా ఒకసారి చెప్పండి మన వ్యూవర్స్కు. అదే ప్రాణహిత వాటర్ అంతా ఛత్తీస్గఢ్ లో కొండల్లో పడిన వర్షం అంతా మన వైపే వస్తుంది. కొండల స్లోప్ అంతా మన వైపే, తెలంగాణ వైపే ఉంది. ఛత్తీస్గఢ్ లో ప్రాణహిత క్యాచ్మెంట్ అంతా అటువైపు ఛత్తీస్గఢ్ లో ఉన్న నార్త్ వైపుకి వెళ్ళే అవకాశమే లేదు. స్లోప్ అంతా మన వైపే ఉంది, వింధ్యా పర్వతాలన్నీ. సో మనకి ఆ వాటర్ అంతా మన వైపే రావాలి. సో అందుకనే ప్రాణహిత చేవెళ్ళని మనం ముందు నుంచి అనుకున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేసే చేవెళ్ళ వరకు వాటర్ తీసుకురాగలమని. సో అక్కడ ఎక్సెస్ వాటర్ ఉంది మనకి డెఫినెట్లీ. ఎవరికి షేర్ కూడా లేదు, అది ఛత్తీస్గఢ్ యూజ్ చేయలేదు. న్యాచురల్లీ ఆ వాటర్ మనకే ఫ్లో కావాలి. అందుకనే మనం కాళేశ్వరం దగ్గర మనం రిజర్వాయర్, స్టోరేజ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నది. సో ఈసారి శబరి సైడే కాదు, ప్రాణహిత సైడ్, ఈ వెనుగంగ సైడ్ అంటే విదర్భ వైపు, విదర్భలో కూడా అంతే. సదర్న్ సైడ్ విదర్భలో కూడా వాటర్ అంతా మనకే రావాల్సిందే, ఆ క్యాచ్మెంట్ లో పడ్డ వాటర్ అంతా. సో ఇట్లా 3 వైపుల నుంచి ఎక్స్క్లూసివ్లీ మనకు వచ్చే వాటర్ అది గోదావరిలోకి. తర్వాత మహారాష్ట్ర నుంచి వాళ్ళవన్నీ నిండిన తర్వాత శ్రీరామ్ సాగర్ కి, కడమ్ రిజర్వాయర్ కి వచ్చే వాటర్. సో 4 సపరేట్ గా జరిగే ఇన్ఫ్లోస్. ఒక క్యాచ్మెంట్ లో వచ్చి ఒకవైపు ఫ్లడింగ్ చూసేవాళ్ళం, ఇంకో క్యాచ్మెంట్ లో వచ్చి ఆ సెగ్మెంట్ లో ఫ్లడింగ్ చూసేవాళ్ళం. ఒకసారి మిగిలిన వాటిలంతా ఎక్కడ ప్రాబ్లం లేదు, భద్రాచలం దగ్గరే మనం చూసేవాళ్ళం శబరి మూలాన రెయిన్ఫాల్. సో ఈసారి రెయిన్ఫాల్ వైడ్ స్ప్రెడ్ మొత్తం సౌత్ ఇండియాలో అంతా సైమల్టేనియస్లీ పట్టం మూలాన మీ గోదావరి కాదు, కృష్ణా రివర్ లో ఉన్న రిజర్వాయర్లు కూడా అంతే. మహారాష్ట్ర, కర్ణాటక నిండిపోయి మనకు శ్రీశైలం ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యాయి కదా. అవును, ఒకే ఈవెంట్ కి మహారాష్ట్ర రిజర్వాయర్లు కృష్ణాలో నిండిపోయి, కర్ణాటక రిజర్వాయర్లో నిండిపోయి. సో అందుకని మనం ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఫస్ట్ ఒకటే ఈవెంట్ కి ఇన్ఫ్లోస్ శ్రీశైలంలో చూస్తున్నాం. తుంగభద్ర కూడా నిండిపోయింది, రిజర్వాయర్లన్నీ, తుంగభద్ర క్యాచ్మెంట్ కూడా. సేమ్ ఈజ్ ట్రూ ఇన్ కావేరీ రిజర్వాయర్ ఆల్సో. కర్ణాటకలో ఉన్న కావేరీ రిజర్వాయర్లు నిండిపోయి 6 రిజర్వాయర్ల నుంచి తమిళనాడుకి వెళ్ళిపోతుంది. ఎవరు ఉంచుకోలేరు కదా కెపాసిటీ నిండిన తర్వాత. సో ఇట్ ఈస్ నాట్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ కృష్ణా అండ్ కావేరీ బికాస్ దెర్ వాజ్ ఎనఫ్. ఒక సైడ్ నుంచే వస్తుంది కదా అక్కడ వర్షం వచ్చి మహారాష్ట్ర వైపు వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం వచ్చింది, మహారాష్ట్ర నిండింది, మహారాష్ట్ర తర్వాత కర్ణాటక నిండింది, తర్వాత మనకి జూరాల నుంచి ఇన్ఫ్లోస్ మనకు వచ్చి తెలంగాణలో వచ్చి ఇప్పుడు శ్రీశైలం, జూరాల నుంచి కూడా శ్రీశైలానికి వెళుతుంది. అక్కడ ఒకటే వైపు మీకు. ఇక్కడ గోదావరికి ట్రెక్యూ లేదు. నార్త్ ఆఫ్ గోదావరి మనకు కొండలు ఉన్నాయి, వింధ్యా పర్వతాలు, వింధ్యా మౌంటైన్స్. బికాజ్ వై వి దట్ ఇస్ చెప్పండి సార్. Naturally, we have that advantage of receiving that rainwater coming into our Godavari river. Yeah. So that is natural tendency from Vindhya mountains, Vindhya parvatala nunchi. That's a blessing. You can take it as a natural advantage. So I hope Kalvakunda Chandrash. Yeah, చెప్పండి sir. Please go ahead. So 4 అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటి? గోదావరి లో లెవెల్ లో ఉంది కాళేశ్వరం దగ్గర, మనకున్న తెలంగాణ అంతా హై ఆల్టిట్యూడ్ లో ఉంది. అందుకని లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటేనే దట్ ఈస్ పాసిబుల్ ఆ వాటర్ ని యూజ్ చేసుకునేది. లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే మనకి ఎక్సెస్ పవర్ కావాలి. ఎక్సెస్ పవర్ సిచ్యువేషన్ రీసెంట్ 7-8 years లో హోల్ కంట్రీలో పెరిగింది, తెలంగాణలో కూడా పెరిగింది. దాని వల్ల మనం లిఫ్ట్ మీద పవర్ స్పెండ్ చేసి
పంప్ చేసుకుని మధ్య మధ్యలో స్టోర్ చేసుకుని ఇప్పుడు దాకా తీసుకురాగలిగాం వాటర్. ఎన్నో చోట్ల లిఫ్ట్ 12 చోట్ల 11 చోట్ల లిఫ్ట్ చేసి తీసుకురాగలిగాం. సో అడిషనల్ స్టోరేజ్ క్రియేట్ చేసుకోగలిగాం. సో ఈ రిజర్వాయర్లు ఏం చేస్తాయంటే ఫ్లడ్ మోడరేషన్ చేస్తాయండి. వచ్చిన ఎక్సెస్ వాటర్ ని స్టోర్ చేసి అవసరాల కొద్దీ డౌన్ స్ట్రీమ్ లో కెనాల్ ద్వారా రిలీజ్ చేస్తూ, తర్వాత పవర్ జనరేట్ చేసుకుంటూ ఎక్కడ వీలైతుందో, తర్వాత డౌన్ స్ట్రీమ్ లో ఉండే రిజర్వాయర్లకు వాటర్ వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అయ్యేటట్టు. ఆల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్ నిండిన తర్వాత జూరాల నిండిన తర్వాత శ్రీశైలము, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నిండుకుంటూ వస్తాయి అన్నమాట గ్రాడ్యువల్లీ వాటర్. సో వచ్చిన వాటర్ ని ఫ్లడ్ ని నింపుతూ మనం నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్తాం. నాగార్జున సాగర్ నిండిన తర్వాత మనం ఇంకేం చేయలేము, ప్రకాశం బ్యారేజ్ లో సముద్రంలో వదిలేయటమే వాటర్. సో ఆ విధంగా ఫ్లడ్ మోడరేషన్ చేయడానికి రిజర్వాయర్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మీకు ఎక్సెస్ వాటర్ ఉంటే అడిషనల్ స్టోరేజ్, అడిషనల్ యూటిలైజేషన్, లైక్ శ్రీశైలంలో పోతిరెడ్డిపాటి తెచ్చి తెలుగంగా అన్నాము, అందరి నీవా అంటున్నాము, గాలియర్ నగరి అంటున్నాము. ఒక లెవెల్లో వాటర్ ఉన్నప్పుడే కదా అక్కడికి వెళ్ళేది, ఫ్లో అయ్యేది. సో అడిషనల్ యూటిలైజేషన్, అడిషనల్ కెపాసిటీ పెంచుకుంటూ పోతున్నాం ఆ విధంగా. సో ఫ్లడ్ టైంలో ఆ వాటర్ ని యూటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చాం ముందున్న స్టోరేజ్ కెపాసిటీకి మించి. తర్వాత రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ కి రెగ్యులేషన్ రిలీజెస్ ప్రాపర్లీ ఉంటే, ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ఉంటే, సో యూ విల్ బి మోడరేటింగ్ ద ఫ్లడ్ ఆల్సో. డౌన్ స్ట్రీమ్ లో సడన్ రిలీజ్ చేస్తే, కేరళలో సడన్ గా రిలీజ్ చేసినందుకే కదా డౌన్ స్ట్రీమ్ అంతా ఫ్లడింగ్ అయింది. రిజర్వాయర్ నిండిపోయి ఎక్సెస్ వాటర్ రివర్ లో వస్తూ ఉంటే రిజర్వాయర్ ఇంట్లో పెరిగితే సడన్లీ ఓపెన్ చేసేసినారు. కేరళ అంతా మునిగిపోయింది కదా 2018 లో 19 లోను, ఇంక్లూడింగ్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్. సో అది రిజర్వాయర్ మేనేజ్మెంట్ లో రిలీజెస్ లో చేస్తే ఫ్లడ్ మోడరేషన్ క్లియర్లీ చేయొచ్చు టు ఎన్ ఎక్స్టెంట్. తర్వాత ఇప్పుడు హిస్టారికల్ వాటర్ ఇట్లా ఈ 2022 లో వచ్చినట్టు, జూలై 2022 లో వచ్చినట్టు 4 క్యాచ్మెంట్ల నుంచి వాటర్ ఇట్లా వస్తూ ఉంటే దీన్ని మేనేజ్ చేయడానికి బియాండ్ రిజర్వాయర్ రిలీజెస్, బియాండ్ ఇన్ఫ్లో మేనేజ్మెంట్, ఎక్స్ట్రా యూటిలైజేషన్, ఎక్స్ట్రా స్టోరేజ్, ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ అని శ్రీరామ్ సాగర్ నుంచి సరస్వతి కెనాల్ అని ఒకటి ఉంది. వరంగల్ దాకా ఫ్లడ్ వచ్చినప్పుడే శ్రీరామ్ సాగర్ నిండిన తర్వాతనే దాని ద్వారా వదులుతారు సరస్వతి కెనాల్కి నీళ్లు. సో ఆ విధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటారు దాన్ని. ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు అది కెనాల్ గేట్స్ ఓపెన్ చేసి దాంట్లో నీళ్లు వదులుతారు అనమాట. మధ్యలో గ్రావిటీ ద్వారా చెరువులు నింపుతారు. సో ఇప్పుడు మిషన్ కాకతీయ అంటే ఈ విధంగా చెరువులు నింపే విధానాన్ని కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు మనం లింక్ చేసుకోవాలి. ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే రిలీజ్ చేసి రిజర్వాయర్ నిండిన తర్వాత ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ ఓపెన్ చేసి అడిషనల్ యూటిలైజేషన్, లోకల్ ట్యాంక్స్ నింపటము ఉద్దేశం అదేనే. మిషన్ కాకతీయ ఉద్దేశం గ్రావిటీలో అన్ని డీసిల్ట్ చేసి కెపాసిటీ పెంచి రిజర్వాయర్లను, లోకల్ ట్యాంక్స్, చెరువుల్ని నింపుకుంటే సో గ్రౌండ్ వాటర్ కు వాటర్ వస్తుంది. సో పంటలు కూడా కింద ఉన్న వాళ్ళకి కూడా సహాయం వస్తుందని. సో ఇదంతా అడిషనల్ స్టోరేజ్. సో ఇదంతా ఫ్లడ్ మోడరేషన్ అంటాం దీన్ని. ఇట్లా హిస్టారికల్ వాటర్స్ 4 క్యాచ్మెంట్ నుంచి సైమల్టేనియస్ గా రావడం ఇట్లా ఏం జరిగిందో 2022 లో, దానికి మాత్రం ఫ్లడ్ ప్రూఫింగ్ ప్లాన్ ఇప్పుడు కావాలి. ఇట్లాంటి అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు. దీని వర్స్ట్ కేస్ సినారియో అంటాం ఫ్లడింగ్ లో. రెయిన్ ఇండ్యూస్డ్ ఫ్లడింగ్ వర్స్ట్ కేస్ సినారియో. మనకు 4 క్యాచ్మెంట్లు ఉంటే 4 క్యాచ్మెంట్ లో ఒకటేసారి ఫ్లడ్ రావటం అనేది సామాన్యంగా జరగదు రివర్ లో. మరి ఈసారి జరిగింది. సో ఇట్లా ముందు కూడా జరగచ్చు. కానీ ఎన్ని క్యాచ్మెంట్లు ఉంటే అన్ని క్యాచ్మెంట్లోనూ సైమల్టేనియస్ గా హెవీ రెయిన్ఫాల్ వచ్చి అన్ని క్యాచ్మెంట్లు మెయిన్ రివర్ ఛానల్ కి, గోదావరి రివర్ ఛానల్ కి ఎక్స్ట్రా వాటర్ తెస్తాయి అన్న సినారియోని కూడా ఊహించుకుని మనం ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి ఉండవలసింది. Wonderful. I hope Kalvakunda Chandrasekhar Rao garu is listening to you, including Central Water Commission also, because now they have to come out clean now. When such a big way, if 4 catchment areas, if so much of rainfall is happening, and as you rightly said,
Simultaneously, all the water is flooding towards Telangana. What were you doing, Central Water Commission? I think they have a responsible role. Don't you think so, sir? Even they cannot escape. No, sir. They could have cautioned. It is a shared responsibility of everybody. Yeah. It is a state Shared responsibility of responsibility of- everybody to save at least now, because Kalvakunda Chandrasekhar Rao himself is a designer. He designs projects. Now this is where the Kalvakunda Chandrasekhar Rao design is coming into criticism. Meer annattu, if these projects are supposed to moderate floods and the excess should be taken through flood canals తీసుకుపోయి రివర్స్ కాకతీయ మిషన్ అందు గురించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాకతీయ మిషన్ ఏమైంది అనేదే ఇప్పుడు అందరికీ అనుమానం. ఫ్లడ్ కెనాల్స్ ఓపెన్ చేశారా? ఇంత హిస్టారికల్గా ఇంత పెద్ద ఎత్తున వింధ్యా పర్వతాల నుంచి అని మీరే చెప్పారు కదా కల్వకుంట్ల చంద్రశేఖర్. వాళ్ళకి ఎవరికి తెలియదు, మీకే తెలుసు. వింధ్యా పర్వతాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వారు చెప్పినట్టు విదర్భ నుంచి మనకు అక్కడ వర్షం పడితే నీళ్ళు వస్తాయి మీరే చెప్పారు. దాని గురించి ప్రాణహిత చేవెళ్ళ ఎక్కడైతే వాళ్ళు ఇంతకుముందు కట్టారో అది కాదని చెప్పి మీరు కాళేశ్వరం దగ్గరికి తెచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర నుంచి ఏం ప్రాబ్లం? సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. కృష్ణాలో ఆలమట్టి అక్కడ వాడు నిండితే కానీ కింద మాకు జూరాలకు వదలడు. జూరాలని నిండితేనే కానీ మనం శ్రీశైలంకు వదలం. శ్రీశైలం నిండితేనే కానీ నాగార్జున సాగర్కు వదలరు. ఇది పైనుంచి కిందికి విత్ గ్రావిటీ వాటర్ ఫ్లో. ఇక్కడ ప్రత్యేక పరిస్థితి అందరూ మర్చిపోతూ ఉన్నారు. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆ కంపెనీ మెగానా, విచ్ కంపెనీ వీ డు నాట్ నో because we are not here, but whoever is responsible for Kaleshwaram lift irrigation scheme, they have to answer, because simply very clearly how the flood management can be done by these projects can be moderated by these projects has been explained by Dr. K J Ramesh garu. 2 points he's made it very clear to the entire world now in Telangana and entire world. The first and foremost, it is information which has been given, which is on record. There is no question all of a sudden entire Telangana Godavari is flooded. No. ఒకటేసారి మొత్తం వరదలు తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణను ముంచేసినాయి, ఇంక్లూడింగ్ భద్రాచలం. తప్పు. ఇది ఫస్ట్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై దిస్ షో. ప్రతిరోజు నీళ్ళమట్టం ఇంత పెరుగుతుంది, నీళ్ళమట్టం ఇంత పెరుగుతుంది. నీళ్ళమట్టం ఎక్కడ పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? అక్కడ వర్షాలు వస్తున్నాయి కాబట్టి. అక్కడ వర్ష సూచన ఉంది. ఆ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఖచ్చితంగా ఆధారాలతో ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. ఇది ఈరోజు దిస్ ఈస్ ది ట్రూత్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీవన్. ఇది సత్యం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ మిగతా వాళ్ళు చెప్పేది అసత్యం. ఏది? వాతావరణ శాఖ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ముందస్తు సమాచారం ఈ ప్రాంతంలో ఈరోజు వర్షం పడుతుంది, ఇంత వర్షపాతం పడుతుంది అని చెప్పడంలో వాళ్ళు విఫలం కాలేదు. ఐ రైట్ సార్? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఐ రైట్? విఫలం కాలేదు. దాని మూలాన ఎన్ని క్యూసెక్కులు ఏ వైపు నుంచి మన రిజర్వాయర్లలో, మన రివర్లలో వస్తున్నాయి అనేది టీవీలో చూపిస్తున్నాయి. అఫీషియల్లీ తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తూ వచ్చింది కదా, ఎన్ని క్యూసెక్కులు వస్తున్నాయి యాంటిసిపేట్ చేస్తున్నాం, అందుకని ఈ ఇంత వాటర్ లెవెల్ పెరుగుతుంది, భద్రాచలంలో 67 కావచ్చు, 68 కావచ్చు, 70 దాటచ్చు, 70 వరకు వెళ్ళొచ్చు అని కూడా అంచనాలన్నీ వాళ్ళు ఇచ్చినవే కదా, వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు ఆ ఇన్ఫర్మేషన్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఇరిగేషన్ శాఖనే ఖచ్చితంగా రోజు సమాచారం ఇచ్చింది. అక్కడ నుంచి ఇన్ని క్యూసెక్లు వస్తున్నాయి, నీలమట్టం భద్రాచలంలో ఇంత పెరిగింది, మీ కాళేశ్వరంలో ఇంత పెరిగిందని. ఇది అవునా కాదా ముఖ్యమంత్రి గారు? ఫస్ట్ మీరు క్లియర్ చేయాలి. ఇంక్లూడింగ్ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీతో పాటు ఇరిగేషన్ శాఖ మాత్యులు మీరు చెప్పాల్సిందే. ఈరోజు ప్రజలకు మీరు సత్యాలు చెప్పాల్సిందే. ఇది తేటతెల్లం అయిపోయింది. రెండవది, ఈ ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఎక్కడైతే వరదలు వస్తావో దాన్ని నివారించడానికి, అదేవిధంగా నీటిని మనము నిల్వ ఉంచడానికి ఇవి ప్రాజెక్టు ఉపయోగిస్తారు. ఎక్కువ ఇట్లా వరదలు వస్తే కూడా కాలువలు, ఏవి వరద కాలువల ద్వారా చెరువులు నింపుకోవడానికి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, తెలంగాణ మేము ఆదర్శం అన్నారు ముఖ్యమంత్రి గారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు మొన్న. నా డబ్బు అది నువ్వు ఖర్చు పెట్టింది అడ్వర్టైజ్మెంట్లకు, నా డబ్బు నువ్వు ఖర్చు పెట్టింది ఇరిగేషన్ ప్రాజెక్టులకు, నీటిపారుదల శాఖ ఆ ప్రాజెక్టులకు పెట్టింది నా డబ్బు. నాకు అధికారం ఉంది నేను అడగడానికి. సో నా డబ్బు అక్కడ ఖర్చు పెట్టావు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ అధికారులారా, మీకు ఒకటే, ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ ఎట్లయితే కృష్ణా మీద ఆలమట్టి తర్వాత ఇది నిండిన తర్వాత ఇది నిండుతుంది కదా, మరి ఇక్కడ ఈ వరద నీరు వచ్చినప్పుడు వరద కాలువలు మీరు తెరిచారా? ఈ కాకతీయ మిషన్ పేరు మీద ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం. దాని మిషన్ భగీరథ కూడా దానికి లింక్ చేశారు.
సో ఈ వరద కాలువల ద్వారా నీటిని మీరు సరఫరా చేశారా లేదా, తరలించారా లేదా? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఎక్సెస్ వాటర్ బికాస్ ఆఫ్ ఫ్లడ్డింగ్, డిడ్ యూ యూటిలైజ్ ది ఫ్లడ్ కెనాల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆల్ ది, మీరు చెరువులు అనండి, గల్చుకట్టు చెరువులు అండి, లేక్స్ ఏవైనా కానీ, ఎందుకంటే యూ హ్యావ్ యూటిలైజ్ మనీ ఇన్ ది నేమ్ ఆఫ్ కాకతీయ మిషన్ అండ్ మిషన్ భగీరథ. దిస్ ఇస్ సెకండ్ థింగ్ యూ నీడ్ టు ఆన్సర్ పీపుల్ నౌ. హౌ డిడ్ యూ కనెక్ట్? You said Kakatiya mission is a big thing, entire India is watching you. Mission Bhagirath is a big vision. Now here is a flood water, excess flood water. వరద నీళ్ళు, విపరీతమైన వరద నీళ్ళు, మీరు ఫ్లడ్ కెనాల్స్ పెట్టారా లేదా? ఐ రైట్ సార్? దట్ హ్యాస్ టు బి ఆన్సర్డ్. మూడోది చాలా స్పష్టంగా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. యా, ఇట్ ఈస్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి డిజైన్డ్, అండ్ బికాస్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ కాకతీయ మిషన్ అండ్ మిషన్ భగీరథ అండ్ ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ హి హస్ గివెన్, శ్రీరామసాగర్ నిండితే సరస్వతి కెనాల్ ద్వారా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలా. ఆ సరస్వతి నగర్ కెనాల్ మేము ప్రతిసారి కూడా చూపించాం. దీన్ని ముట్టుకుంటలేరు, దీన్ని ఆపేశారు, దాని చుట్టూ ఎంక్రోచ్మెంట్స్, ఇవి కారణాలు మీరు చెప్పాలి. మూడవది, అయ్యా ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్రలో నిండితే వాడు వదిలేస్తాడు నీళ్ళు, కానీ మీరే చెప్పారు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ కడితే ప్రాణహిత చెవల నీళ్లు రావు. మీరే డిజైనర్. వింధ్యా పర్వతాల్లో, వింధ్యా మౌంటైన్స్లో, విదర్భ కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఆ నీళ్లు పడితే అంతా మనకే వస్తాయి అన్నారు. వచ్చినాయా లేదా ముఖ్యమంత్రి గారు? మీరు అనుకున్నట్టే వచ్చినాయి కదా. అందు గురించి అక్కడ కట్టొద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కాళేశ్వరం దగ్గరనే కట్టాలన్నారు. మరి కాళేశ్వరం దగ్గర కడితే మీరు దాని గురించే కదా కట్టింది. నీరు అక్కడ వస్తుందని అందరినీ కావాలని కదా మీరు కట్టింది. 1,20,000 కోట్లు యూ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ జస్ట్ బికాస్ స్టేటింగ్ దట్ యూ విల్ గెట్ డైరెక్ట్ వాటర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ ఇన్ దిస్ అండ్ యూ కెన్ స్టోర్ ఇట్ హియర్. దెన్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్? వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ఏది సత్యం? మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఎత్తి మీరు ఎక్కడికి తెస్తూ ఉన్నారు? ఇక్కడనే కొంప ముంచిందా? నిజంగా సహజ సిద్ధంగా పోయింటే, పారింటే వారు చెప్పినట్టు కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోయి మన సముద్రంలో కలిసిపోవాలి. ఐ రైట్ సార్? కానీ పోలవరం దగ్గరికి పోవాలి. కానీ ఇక్కడ ఫ్లడ్డింగ్ ఎందుకు అయింది? ఈ కాళేశ్వరం ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ డిజైన్? ఇప్పుడు చర్చకు రావాల్సింది ఇది. అది కప్పిపుచ్చడానికే మీరు క్లౌడ్ అవుట్ బర్స్ట్ అంటున్నారా? విదేశీ శక్తులు అంటున్నారా? ప్రజలకు తెలియాలి కాళేశ్వరం ఏం ప్రాజెక్ట్. ఒకసారి మళ్ళీ నేను ప్లే చేస్తాను, చూడండి ఒకసారి మీరు ప్లే. ఎందుకంటే చాలా మంచి విషయాలు ఈరోజు రమేష్ గారు చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు వాతావరణ శాఖ ఖచ్చితంగా ముందస్తు సమాచారం ఇచ్చింది. ఇది కూడా రోజుల వారి తర్వాతనే వచ్చింది తప్ప అప్పటికప్పుడు రాలేదు. మీ ఇరిగేషన్ శాఖనే, నీటిపారుదల శాఖనే ఇచ్చిన సమాచారం అందరి దగ్గర ఉంది. దానికన్నా మించిన సత్యం ఏంది? కొద్దిగా మనకు మధ్యలో ఈ సాంకేతిక కారణాలు ఎక్కువ. కాళేశ్వరం జలేశ్వరం వరదేశ్వరం అయింది పో. గోదావరి వరద తాకుడు తాకితే లక్ష్మీ పంప్ హౌస్ ఆగం అయ్యింది. లోపట నీళ్లే బయట నీళ్లే. 17 బాహుబలి మూటలు ముందే బంద్ చేసినా మొత్తం మునిగినాయి. నది నడిమిట్ల పంప్ హౌస్ గా వచ్చినట్టే అయింది అనుకో రాదుండ్రి. ఎంత అని ఇంకా లెక్క కట్టలేదు గాని 1,000 కోట్ల నష్టం జరిగిందట. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కన్నపల్లి పంప్ హౌస్ కాడ పరిస్థితి ఇది. మీదికెళ్ళి ఆనలు దంచితే వరదంతా నూక్కొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తితే చిన్నగా వంగుతలేదు గోదావరి. చుట్టుముట్టు చెల్లు, కుంటలు, వాగులు మత్తడి దుంకుతున్నాయి. ప్రతి ఏడు కిందికెళ్ళి మీదికి నీళ్లు ఎత్తిపోసుకుంటా పోతారు. అటెంక ఆనలు దంచితే గేట్లు ఎత్తుడు, ఆ నీళ్ళని సముద్రంలో కలుసుడు. నిరుడు కూడా ఇంతే. నది నీళ్ళని ఎత్తిపోయవలసిన మూటలు పంప్ హౌస్ లకు వచ్చిన వరదను ఎత్తిపోయవలసి వచ్చింది. డిజైన్ల మీద డిజైన్లు మార్చినా కట్టిన 1,20,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ గిట్లున్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలము మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం వాళ్ళే లాభం పొందారు. కానీ సో దిస్ హ్యావ్ షోన్ నాట్ టు బికాస్ ఇక్కడ డిజైన్. ఎందుకంటే ఇప్పుడు దీనిపై ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 2019, 20, 21, 22 కూడా స్టార్టింగ్లో దే హ్యావ్ కండక్టెడ్ రైడ్స్, దే హ్యావ్ సీజ్డ్ డాక్యుమెంట్స్. వై దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్? హూ ఆర్ దోస్ కంపెనీస్ అని అడిగినాం, ముఖ్యమంత్రిని అడిగినాం, చీఫ్ సెక్రటరీ ఎవరు తెలంగాణ ఇలా కంపెనీలు. ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఇటువంటి విపత్తు పరిస్థితుల్లోనే కదా ప్రాజెక్టులు ఉపయోగపడాలి. ప్రజల ప్రాణాలు కాపాడడం, ఆస్తులను కాపాడడం, తద్వారా నీటిని, విలువైన నీటిని నిల్వ ఉంచడానికే కదా ప్రాజెక్టులు.
ఫ్లడ్ కెనాల్ కాకతీయ మిషన్ ద్వారా చెరువులు నిండాలా, అవునా కాదా? వచ్చిన మీ కాళేశ్వరం ద్వారా పెద్ద పెద్ద 50 టీఎంసీలు మొత్తం గ్రౌండ్ లెవెల్లో కట్టారు మీరు. మరి ఏమైంది? ఐ రైట్ ఆర్ రాంగ్ సార్? టెక్నికల్లీ మీరు అగేన్స్ట్ గ్రావిటీ పోయి మీరు లిఫ్ట్ చేసి ఇక్కడ పడేయడం ద్వారా ఇది ఒకటేసారి వచ్చే వరకు దెబ్బతిన్నదా లేదా సార్? ఇది ఇప్పుడు పైననేమో సాఫీగా వెళ్ళిపోతే ఇది నిండిన తర్వాత అటు వెళ్ళిపోవాలి విత్ గ్రావిటీ వస్తే. కానీ ఇప్పుడు అగేన్స్ట్ గ్రావిటీ 3 స్టేజ్లు 4 స్టేజ్ మీరు తిరిగి ఇక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి పంప్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఇబ్బందా సార్? అదే దీస్ ఆర్ ఆల్ ఎక్సెస్ వాటర్ వచ్చిన సినారియో, వరస్ట్ కేస్ సినారియోలో ఎట్లా మేనేజ్ చేయాలన్నది అది ఎగ్జిక్యూట్ కాలేదు. దీంట్లో రెస్పాన్స్ లో, ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో ఎగ్జిక్యూట్ కాలేదు ఆ పార్ట్. సో ఈ పార్ట్ అత్యవసర పరిస్థితిలో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనము నిలువ ఉంచాలా లేకపోతే కిందికి వదలాలా అర్థం కాలేదు. ఎందుకంటే ఈ బాహుబలి మోటార్లని మేము పోయిన సంవత్సరం కూడా ఇదే జరిగింది కదా సార్, కొన్ని మోటార్లు మునిగినాయి. ఇది కొత్త కాదు కదా సార్, ఈ సంవత్సరం కాదు కదా, పోయిన సంవత్సరం కూడా వచ్చింది కదా రమేష్ గారు. పోయిన సంవత్సరం కూడా మనం మునుపు వచ్చింది కూడా, పంప్ హౌస్ కూడా మునిగింది, శ్రీశైలంలో కూడా మునిగింది పంప్ హౌస్. సో మనకి ఇది కొత్తది కాదు, ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రానికి కొత్తది కాదు ఇది. కొత్త కృష్ణా మీద శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగింది. ఇక్కడ పోయిన సంవత్సరం కూడా ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండేటువంటి పంప్ హౌస్ మునిగింది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ సార్? ఇది ఇంత అనుభవం మీ దగ్గర ఉన్న తర్వాత మీరు అందుగురించే చెప్తాం, ముందస్తు విపత్తు తర్వాత అత్యవసర సేవలలో విఫలం ఎందుకన్నామంటే ఇంకో ఖచ్చితమైన ఆధారాలు ఇవి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ సార్? అవునండి, అవును. ది రెస్పాన్స్ యాజ్ యూ రైట్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. దట్ రెస్పాన్స్ both they could not fulfill. That is the reason why this flooding, intense flooding. Deficit in disaster planning and emergency response. That is the title we have given him. Deficit in disaster planning and emergency response. అయ్యా ముఖ్యమంత్రి, ఇక మీ ఇవి విదేశీ హస్తం కాదయ్యా, ఇక్కడ ఉన్నాయి చూడండి ఆధారాలతో, ఇవి కారణాలు. దీస్ ఆర్ ది రీజన్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. డెఫిసిట్ ఇన్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంటే మేము తెలుగులో కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం, ఎందుకంటే అందరికి అర్థం కావాలి కాబట్టి. ఐ హోప్ ఎంటైర్ కంట్రీ అండ్ వరల్డ్ ఈస్ లిజనింగ్ బికాస్ ఇట్ ఈస్ పబ్లిక్ మనీ. వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాజెక్ట్ సచ్ ఎ gigantic way, how is that it could not moderate floods? How is that the flood flow canals they could not be managed and send this water to all those Kakatiya mission? They have spent huge crores of rupees in refurbishing, in removing the silt from all those small lakes or whatever you call, Golskati చెరువులు కానీ lakes కానీ whatever you call. What happened to them? Why you could not sustain that? This is a big issue. అందుగురించే మీకు తెలుగులో కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, వారు చెప్పినట్టు డిజాస్టర్ ప్లానింగ్ అంటే విపత్తు ప్రణాళిక. కొత్తగా కాదు తెలంగాణకు. మళ్ళీ ప్రజలారా గమనించండి, ఇంతకుముందు గోదావరిలో కూడా పంప్ హౌస్ మునిగిపోయింది, కృష్ణాలో శ్రీశైలం పంప్ హౌస్ మునిగిపోయింది. సో కొత్తవి కావు ఇవి. ప్రభుత్వానికి ఖచ్చితంగా దీని పట్ల ఒక అవగాహన ఉంది, ఆ ఆలోచన లేదు, లోపం. అందుగురించే విపత్తు నివారణ అదేవిధంగా అత్యవసర సేవలలో విఫలం. డెఫిసిట్ ఇన్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. These are the two issues. Now we have made it very clear through this live show and what they should be doing for all this preparedness. In one word, whether it is Mumbai is also same scenario every year. The same concept here. Failure in disaster planning and emergency response. That is why Mumbai people are suffering. Likewise Chennai, likewise even in Andhra Pradesh or for that matter Kerala. So wherever you go, these are the vital factors. Am I right, sir? Before we say bye to the people. 100%. One more point I want to add here. Please, sir. మనకు ఇటువైపు అంటే కొంచెం ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ అని లిఫ్ట్ అని అన్ని ఉన్నాయి. కాళేశ్వరం దగ్గర కావచ్చు, శ్రీరామ్ సాగర్ దగ్గర కావచ్చు. శబరి దగ్గర వచ్చేసరికి మనం అక్కడ స్టోరేజ్ లేదు కాబట్టి వాట్ వాజ్ ప్లాన్డ్ ముందు 2000 నుంచి 2000 ముందు వరకు 2014-15 వరకు ఉన్న ప్లానింగ్ ఏంటంటే, దుమ్మగూడెం నుంచి గ్రావిటీతో నాగార్జున సాగర్ కెనాల్ తీసుకెళ్ళొచ్చండి, ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఓకే.
అదొకటి ఎక్స్క్యూట్ చేసి ఉంటే ఇట్లా వచ్చిన శబరిలో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ ఆటోమేటికల్లీ కృష్ణలో ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఈ వరదతో నాగర్ సార్ నిండిపోయి ఉండేది. వాట్ ఏ పాయింట్. అయ్యా ముఖ్యమంత్రి, లింకింగ్ ఆఫ్ రివర్స్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, లింకింగ్ ఆఫ్ రివర్స్ షుడ్ గో విత్ ఏ కామన్ సెన్స్. Common sense is with gravity, without investing more money. An example here how a big failure both central and state governments improper planning is when this Shabari, it is flooding at Dummagudam. From Dummagudam you said you will have a canal, flood flow canal to Nagarjuna Sagar. Had this canal been there, today Nagarjuna Sagar would have been filled to the brim. ఈ రోజు మీరు నదుల అనుసంధానం అవసరం లేదయా, నీ డబ్బులు ఇక్కడ వారు చెప్పినట్టు శబరి నుంచి వచ్చే ఈ వరద నీరు దుమ్మగూడెం దగ్గర విత్ గ్రావిటీ అక్కడి నుంచి నాగార్జున సాగర్కు వరద కాలువగాన ఉండింటే ఈ శబరి నీళ్ళన్నీ పోయి ఈరోజు నాగార్జున సాగర్ నిండేది. సో దిస్ ఇస్ అ బిగ్ న్యూస్. దట్ మీన్స్ అటువంటి అవకాశాలు వస్తాయి. ఇట్లా అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అటువంటి అవకాశం వస్తుంది మనకి. వండర్ఫుల్. So this is what we are trying to tell you. Disaster may happen anytime, but we have wonderful Indian meteorological department, weather department. మనకు వాతావరణ శాఖ కరెక్ట్ సమాచారం, సరి అయిన సమాచారం, ఎక్కడ వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఎప్పుడు పడుతుంది, తేదీ రోజుతో పాటు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. అందుగురించే ఇక్కడ లోపాలు దేని గురించి, తెలంగాణలే కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ, ఎనీవేర్, కర్ణాటక, ముంబై కానీ, లోపాలు ఎక్కడ? లోపాలల్లా నివారణ ఏది? విపత్తు నివారణ, అదేవిధంగా అత్యవసర సేవలు అందించకపోవడమే మీ లోపం, అన్ని ప్రభుత్వాల లోపం. ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఫ్లడింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ అర్లీ వార్నింగ్, ఫ్లడ్ క్యూసెక్స్, సో మెనీ క్యూసెక్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ daily in their news bulletins very clearly, this today up to 100 feet, next day 120 feet, only after that it is reaching 200. All of a sudden it is not reaching 200 feet. My dear friends, the floods in rivers are time bound and they are very specifically identified, and information is sourced through Indian Meteorological Department or Weather Department very precisely when it is going to rain, what time and how much rainfall in which area. When such some information is there with all the rulers, all the political parties who are ruling, including all those officials who are now responsible, why is that this disaster was happening? This disaster is allowed to happen, is still happening. Why? Because the failure in disaster planning and equally emergency response, because they do not have any preparedness. This is exposed. This is the main reason for flooding every year, and how well we could have utilized that excess water. By an example, had you had something at Dummagudam, with gravity the water would have gone and filled Nagarjuna Sagar, the Krishna basin too. Who is the loser? It is the people, who tax paying people, because they are suffering. They are collecting huge money for funding projects and for no use. Now Kaleshwaram lift irrigation scheme exposed, entire world, it has been exposed now. Why it could not moderate, why it could not protect Telangana? That is a big issue coming from this show today. People have to think, put their minds, it is our money which is going into these projects, start questioning. And equally central government under Prime Minister Modi has also answered now. Nadda, your BJP's president, before Dubbaka elections he clearly stated 40,000 crores came in Kaleshwaram lift irrigation scheme. What happened? You have not acted. Income tax rates have been conducted in 2019, 20, 21, 22. What happened to those rates? Who are those companies who have taken away money in the name of projects? Is it not your responsibility because of lacunae in implementation of these projects, with so much of corruption happening? Don't you think the entire project has gone waste? It has gone into water. Who is responsible? Why central government did not initiate action? They have to answer. Why state government under Kalakunta Chandrasekhar Rao garu went on changing the designs when you clearly know from Vindhya mountains you stated you'll get water from Chhattisgarh and Vidarbha. Now here is it. It is.
Why you could not understand it? Is it the failure of the Kaleshwaram lift irrigation scheme? Last year too, there was a flood in Godavari. The pump house got submerged. Similarly on Krishna, Srisalem too. When such happenings are there very clearly, don't you think these early warnings in the form of weather reports, why you did not initiate proper disaster planning, thereby the emergency response? And what happened to these missions, Kakatiya mission? Why the flood flow canals could not take the water away into all those small river lakes or whatever you call tanks, which you said you have invested crores of rupees under Kakatiya mission, and through that connecting to Bhagirath, mission Bhagirath. So Kaleshwaram lift irrigation scheme connected to Kakatiya mission Bhagirath. I will leave it to people of Telangana and also people of India, because the central government gives all the clearances here. So because every state is going through the same lack of proper disaster planning and emergency response. This is what is happening, whether it is inundating Mumbai, Telangana, or for that matter any state or any city. So ఇది ఈరోజు విపత్తు నివారణ ఆర్ విపత్తు లోపం, దాన్ని ఏమంటారు, విపత్తు ప్రణాళిక లోపం, అత్యవసర పరిస్థితులు వచ్చిన ఆ సేవలు అందించకపోవడం వల్లనే తెలంగాణలో కానీ మిగతా దేశంలో ఎక్కడైనా కానీ దీనివల్లనే వరదలు, ప్రజలకు కష్టాలు, ప్రజల డబ్బులు ప్రతి సంవత్సరం లక్షల కోట్లు మొత్తం దేశమంతా కలిపితే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఎవ్రీ ఇయర్ ఇఫ్ యూ టేక్ ది ఫిగర్స్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, lakhs of crores of rupees, where is that money going? Why we are still suffering? Why we are still losing our lives? Why there is a halt to our all the activities? What has happened to this money? You need to question, because you are a constitutional authority and it is our tax money which goes into projects for betterment of our lives. మనమే ఒక రాజ్యాంగ వ్యవస్థ, మనం కట్టే పన్నులే ఈ ప్రాజెక్టులు కానీ మన సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే. పారదర్శకంగా జవాబుదారితనంతో ఉండాలి. అందుగురించి మేలుకోవాలా, ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈరోజు మంచి ఆధారాలు ఇప్పుడే ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, దేశానికి కూడా. ప్రతి ఒక్క ఛానల్ ఓన్లీ క్లౌడ్ బర్స్ట్, ఎక్కడ క్లౌడ్ బర్స్ట్ ఉన్నది ఇప్పుడు క్లియర్గా ఆధారాలతో మీ ముందర ఉన్నది. ఏ ప్రాంతంలో వర్షం పడింది, ఎంత పడింది, మీరే నీటిపారుదల శాఖ రోజు ఇంత పెరుగుతుందని చెప్పినప్పుడు ఎక్కడ క్లౌడ్ బర్స్టో చెప్పాలి వాళ్ళు. ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? పార్టీలన్నీ కలిసి ఏ విధంగా కోవిడ్-19లో అన్నీ ఒకటైనాయో ఈరోజు ఇటువంటి ఆలోచననే ప్రజలకు తీసుకుపోవడం దుర్మార్గమా కాదా? అందుగురించి ప్రజలారా మేల్కోండి. నౌ పీపుల్ హ్యావ్ టు, సిటిజన్స్ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దిస్, because we are giving you proper information. Where is the cloud burst? It is heavy rainfall. Every moment it has been measured and given by the Indian Meteorological or Weather Department. Then in spite of that, why they could not properly moderate floods? It is up to you, every citizen. The reasons behind these floods, whether it is present, past, even future, what is going to happen, how this flooding will happen, because of lack of disaster planning and emergency response only. And you leave climate changes, extreme climate changes, why it is happening, that we will come to you. That is also man-made, helped by these governments for the selfish gains of a few industrialists, few contractors. That is ruining our lives, destroying the environment. Thank you, sir. Thank you very, very much. Thank you. Good night. Thank you, sir. Wonderful and liked it.